ఏపీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024 పార్ట్ 1Aలో తెలుగు సబ్జెక్ట్ సిలబస్ని ఇప్పుడు చూద్దాము. మొత్తం 24 మార్కులకు ఉంటుంది. ఇందులో పఠన అవగాహన, అపరిచిత పద్యము, అపరిచిత గద్యము, కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, పదజాలం, అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొదుపు కథలు, ఉత్పత్త్యాలు, మాండలిక పదాలు, భాషాంశాలు, భాషా భాగాలు, కాలాలు, లింగాలు, విభక్తులు, పరుషాలు, విరామ చిహ్నాలు, వచనాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు, అక్షర విభాగం, హచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ సంయుక్త అక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్ములు, అంతస్థాలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు, వర్ణోత్పత్తి స్థానాలు, సందులు, నిర్వచనాలు, తెలుగు సందులు, అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, సరళాదేశ, గసాడవదేశ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్తాటక కారాలులానాల సంధి, సంస్కృత సందులు, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అనాదేశ సంధి, వృద్ధి సందులు. సందులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం, సమాసాలు, నిర్వచనాలు, విగ్రహ వాక్యాలను గుర్తించడం, విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా కూర్చడం, ఛందస్సు, గురు, లఘువుల లక్షణాలను గుర్తించడం, చంపకమాల పద్య లక్షణాలు, అలంకారాలు, పాఠ్యపుస్తక నంతల్లి అలంకారాలు గుర్తించడం, వాక్యాలు, రకాలు, క్రియలు, రకాలు, తెలుగు బోధనా పద్ధతులు అంటే ఎలా టీచ్ చేయాలి అనేది, మాతృభాష బోధన లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనాభ్యాసన ఉపకరణాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. వీటి గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్లో వివరంగా మనం డిస్కస్ చేసుకుందాం.